టైం ఎంత అయింది? వాచ్ మీ చేతుకుందిగా, చూసుకోండి. నిన్ను టైం అడిగింది నాకు టైం తెలియక కాదు, వాచ్ చూసుకోవడం చేత కాదు. నీకు టైం విలువ తెలియ చెప్పడానికి. ఆలస్యంగా క్లాస్కి వచ్చినందుకు క్లాస్ అయ్యే వరకు నుంచునుండు. గెటప్. హలో, గెటప్ గెటప్ అన్నారు మేడం. విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి నీకేం తెలుసు? ఏం తెలీదు. ఎందుకు తెలియాలి? ఏమీ తెలియకపోవటం తప్పు కాదు, కాని ఎందుకు తెలియాలి అనటం పొరపాటు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ సాహితీమూర్తి. ఎప్పుడో మా తాతల నాడు ఏవో రాసిన మనిషి గురించి నాకెందుకు తెలియాలి? మోడర్న్ రైటర్స్ గురించి అడగండి, చెప్తాను. గెటప్పా? పాప్ సింగర్స్ గురించి అడగండి, చెప్తాను. అబ్బో, అంత నాలెడ్జ్ ఉందా? గుడ్, మంచిదే. కానీ ఇక నుంచి మన సాంప్రదాయం గురించి, మన సాహిత్యం గురించి చెప్తాను, నేర్చుకో. ನೋಡಿ ಮೇಡಮ್, ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ದದ್ದು ನೀವು ಹೇಳಿ, ನನಗೆ ಇಷ್ಟ ಇದ್ದಿದ್ರೆ ಕೇಳ್ತೀನಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಿಟ್ಬಿಡ್ತೀನಿ. ದುಡ್ಡು ಕೊಡೋರು ನಾವು, ನನಗೆ ಇಷ್ಟ ಇದ್ದದ್ದೇ ನೀವು ಹೇಳಬೇಕು. ఏమిటి ಹೇಳಬೇಕು? ನೀನು ಮಾತಾಡಿದೆಲ್ಲ ಅರ್ಥವಾಯ್ತು ನನಗೆ. ನನ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಕನ್ನಡದಲ್ಲಿ ಜಾಣಾಗಿ ಮಾತಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ಯಾ? ಈ ಮಾದ್ರಿ ಹುಚ್ಚು ಹುಚ್ಚು ಶ್ರೇಷ್ಠ ಮಾಡಿದ್ರೆ ನಿನ್ ಹಳ್ಳು ಮುರಿಯುತ್ತೆ. ಹಳ್ಳು ಮುರಿಯುತ್ತೆ అంటే పళ్ళు రాలిపోతాయి అన్నమాట మేడం అంటున్నారు. మొదటి తప్పుగా నీ పొగరు మొత్తాన్ని క్షమిస్తున్నాను. కాకపోతే నువ్వు ఈ రోజు మొత్తం అన్ని క్లాసుల్లో నుంచునే ఉండాలి. సుందరయ్య, అమ్మా, నెక్స్ట్ క్లాస్కి వచ్చే టీచర్స్ అందరికి చెప్పు, ఈ అమ్మాయి హోల్ డే నిలబడే ఉండాలి. అలాగేనమ్మా. మేడం ఏంటో తెలుసుకో తెలుసుకో. ఇటు ఇటమ్మా, ఇటు ఫేసింగ్ ఇటు. వచ్చి కూర్చోమ్మా. మేడం పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్. అలాగా? హలో, పనిష్మెంట్ ఇచ్చారు కదా. అబ్బో, అబ్బాయి అంటే అంత ఇష్టమా? ఇది ఇష్టంతో చేసే పనా? మరి దేంతో చేసే పని? అసహ్యంతో చేసే పని, కడుపు మంటతో చేసే పని, కొట్టేయాలని చేసే పని. ఏమిటి, మా చిన్నబ్బాయినే? మీ చిన్నబ్బాయినే, మీ చిన్నబ్బాయినే, మీ చిన్నబ్బాయినే. సరే, ట్రాఫిక్ క్లాస్ కి రండి. ట్రాఫిక్ క్లాసా? అదేనండి, పుస్తకాలు బైండ్ చేయడం, ఒడియాలు అప్పడాలు ఒత్తడం. క్రాఫ్ట్ క్లాసా? అదేనండి నేను అంటుంది. అక్కడ రండి, ఇద్దరు తెలుసుకుందరు. కానీ నేను రావడం లేదు, నా ఒంట్లో బాలేదు. అలాగా? అయితే మెడిటేషన్ క్లాస్ కి రండి. మెడిటేషన్ క్లాస్ కి నేను రావడం లేదు. మిస్ ఇండియా పిక్చర్ కొడుతున్నాను, నువ్వు వస్తావా? అమ్మో, సినిమాకే? అయితే మా చిన్నబ్బాయి పర్మిషన్ కావాలి. లేకపోతే క్లాస్ రూమ్ లో మేడం గారిని ఎదిరిస్తే రుచి చూసారు కదా, గోడ మీద రాసుకోటాలు చెప్పుకోటాలు. అలాగే చెప్పకుండా సినిమాకి వెళ్ళారనుకో, ఒళ్ళంతా రాసుకోటాలు గోకోటాలే. మీరు రండి ముందు. చిన్నబ్బాయి, నీకింత పవరా?